హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక మౌనం వీడనున్నారా? అధికార పార్టీకి ఇచ్చిన హనీమూన్ గడువు అయిపోయింది. ప్రజల తరపున పోరాటం కోసం ఆయన సన్నద్ధమయ్యారు. ముఖ్యంగా రైతులు, తర్వాత విద్యార్థుల తరపున పోరాటం కోసం అనేక ఉద్యమాలు చేయడం కోసం ఆయన రెడీ అవుతూ డిసెంబర్లో 11వ తేదీ, 27వ తేదీ, అలాగే జనవరి 11వ తేదీన ప్రోగ్రాంలు ఏర్పాటు చేసుకొని ప్రజల కోసం ఇక వీధి పోరాటాలు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అయ్యారు. నిన్న జరిగిన తాడేపల్లిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో మాజీ కార్యదర్శులు, పార్టీ కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు జిల్లా ఇన్ఛార్జీలతో సమావేశమైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాల గురించి మాట్లాడుతూ ఒక విధి విధానాలు వెలువడటం జరిగింది. ముఖ్యంగా ఆయన ఉద్యమాటం పడతా ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల్లో రైతులకు సంబంధించి ధాన్యం సేకరణ, రైతులకు మద్దతు ధర, అలాగే ఈ మధ్య వచ్చిన వర్షాల వలన రైతులు పంట కోసుకోలేక తడిసిన పంటకు ధర ఇవ్వవలసిందిగా ధర్నాలు చేస్తూ, అలాగే ప్రతి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేసే విధంగా డిసెంబర్ 11న విధి విధానాలు ప్రకటించారు. ముఖ్యంగా రైతులకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ఎన్డీఏ గవర్నమెంట్ రైతు భరోసా ఇస్తాము, అలాగే ఈ క్రాప్ లాంటివి సబ్సిడీ కింద రైతులు నష్టపోతే సబ్సిడీ ఇస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. ఈ హామీని మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తొంగలో దొక్కింది. అందుకని పెట్టుబడి సాయం కింద ఈ ప్రభుత్వం 20,000 ఇస్తామండి. ఆ 20,000 సహాయం ఇస్తుందని కూడా తొంగలో తొక్కింది. కాబట్టి ఈ ఉచిత పంటల బీమా, పెట్టుబడి సహాయం, ఇవన్నీ దీనికోసం ప్రజల తరపున పోరాటం కోసం డిసెంబర్ 11న వీధి పోరాటాలు చేస్తూ కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయాలని చెప్పేసి చెప్పారు. అలాగే డిసెంబర్ 27వ తేదీన కూడా చంద్రబాబు ప్రభుత్వం ముఖ్యంగా కరెంటు ఛార్జీల గురించి 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మేము విద్యుత్ ఛార్జీలు పెంచము, ఇంకా తగ్గిస్తామని చెప్పేసి పేద ప్రజలకు హామీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల ప్రజలకు 200 యూనిట్ల లోపు కరెంటు వాడితే కనుక ఫ్రీ కరెంటు ఇస్తూ ఉన్నారు అప్పటి ప్రభుత్వం. అవన్నీ ఇంతటితో కట్ చేసి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ ప్రజలందరికీ 10,000, 15,000, 30,000 లాగా కరెంటు బిల్లు వస్తూ ఉండడంతో ఇప్పుడు వాళ్ళు లబోదిబో అంటూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 18,000 కోట్ల రూపాయలు పెంచడం కోసం డిస్కీమ్లకు అనుమతి ఇచ్చింది ఈ ప్రభుత్వం. అలాగే జనవరిలో మరొకసారి కరెంటు ఛార్జీలు బాదుడే అంటూ నెత్తిన భారం మోపడానికి రెడీ అవుతుండడంతో దీని గురించి కూడా ఈ నెల డిసెంబర్ 27వ తేదీన పెద్ద ఎత్తున వీధి పోరాటాలు చేస్తూ ఎన్నికలప్పుడు వీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అలాగే ఛార్జీలను ఖచ్చితంగా తగ్గించాలని, మీరు డిస్కీమ్లకు ఇచ్చిన అనుమతులను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ పేద ప్రజల తరపున కరెంటు ఛార్జీలు బాదుడే కార్యక్రమానికి పోరాటాలాగా చేస్తూ ధర్నాలు చేస్తూ కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయాలని చెప్పేసి ఎస్సీ, తర్వాత ఎలక్ట్రిక్ ఎండీ డిపార్ట్మెంట్లకు ధర్నాలతో పాటుగా వారికి వినతి పత్రాలు అందజేయడం కోసం ఒక విధి విధానాలు జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారు డిసెంబర్ 27వ తేదీన. అలాగే మరొక కార్యక్రమం ఇంకొకటి జనవరి 3వ తేదీన పేద పిల్లలకి ఫీజు రీయింబర్స్ పథకం ఏ విధంగా ఉపయోగపడిందో మనందరికీ తెలిసిందే. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ పథకం ద్వారా ఎంతోమంది చదువుకొని పేద విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదిగారు. ఇది అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని ఇంకా ఎక్కువ చేస్తూ జగనన్న వసతి దీవెనలాగా అనేక విధాలుగా పేద ప్రజల పిల్లల కోసం సహాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలకు అందించాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన మొత్తంగా దాదాపు 3,900 కోట్లు బకాయిలు పెట్టింది రిలీజ్ చేయకుండా ఈ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఏడాది అంటే 4 త్రైమాసికాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఫీజులను పూర్తిగా విడుదల చేయాలని చెప్పేసి చదువుతున్న పిల్లలతో సహా ధర్నాలు చేస్తూ కలెక్టర్ల దగ్గర వినతి పత్రాలు అందజేయాలని చెప్పేసి ఒక విధి విధానాలను అమలు చేసింది ఈ ప్రభుత్వం. ఈ 3 కార్యక్రమాలు ప్రజల తరపున వీధి పోరాటాలు చేయడం కోసం ఈ ప్రభుత్వం రెడీ అయింది. మరి దీనిని ఏ విధంగా సక్సెస్ చేస్తారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.